ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం స్త్రీలు, బాలికలు వీరిలో బలహీనత ఉంటుంది, అలసట, పని చేయటం వల్ల, పీరియడ్స్ వల్ల, ఒక రకమైన మానసికమైన శారీరకమైన స్థితిలో అంటే ఎక్కువ హార్మోన్ మార్పుల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి శారీరకంగానూ బలం కలగాలి, అలాగే మానసికంగా కూడా ఆనందంగా ఉండడానికి ఆయుర్వేదంలో తేలికైన కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఇది ఎవరైనా సరే దీర్ఘకాలికంగా అలసట, ఎప్పుడు చాలా రోజుల నుంచి చాలా బాధగా ఉందండి, పని చేయలేకపోతున్నామండి, నీరసమండి, శక్తి కోల్పోయామండి అనేవారికి వారి జీవితంలోకి మళ్ళీ తిరిగి శక్తిని పెంచుకోవడానికి ఒక తేలికైన, అత్యంత తేలికైన 3 పరిహారాలు చెప్తాను. ఇవి ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న పరిహారాలు. వీటిని మీరు పరిపూర్ణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఏంటంటే, మనకి గోధుమలు మొలకలు వేస్తే గడ్డి వస్తుంది. దీన్ని షాపుల్లో కూడా అమ్ముతుంటారు, గోధుమ గడ్డి అంటారు. ఒక 50 గ్రాములు గోధుమ గడ్డి తీసుకోండి, దాన్ని గుజ్జుగా దంచండి. తర్వాత దానిలో మీరు 1 కప్పు నీరు పోయండి. దాంట్లో ఒక 2 టీ స్పూన్లు తేనె వేసి బాగా కలపండి. కలిపి దాన్ని తీసుకోండి, 50 గ్రాములు. అలాగే రెండోది 1 కప్పు ఆవు పాలు తీసుకోండి. 1 కప్పు, 1 టీ స్పూను మనకి నెయ్యి, మంచి నెయ్యి, అంటే ఇది కూడా ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి పర్వాలేదు, ఒరిజినల్ నెయ్యి ఉండాలి. ఈ 2 కలిపి రోజుకు 2 సార్లు తీసుకోండి. 1 కప్పు ఆవు పాలల్లో 1 టీ స్పూను, ఒకటి అంటే కొంచెం టీ స్పూన్ అంటే చిన్నగా ఉంటుంది, పెద్దగా కాదు, చిన్న నెయ్యి తీసుకొని పాలలో కలిపి మీరు రోజుకు 2 సార్లు తీసుకోండి. దీనివల్ల కూడా బలం చేకూరుతుంది. మూడవది ఏంటంటే, ఏదైనా మీ దగ్గరలో ఆయుర్వేద షాపులు ఉంటాయి, ఒక మంచి కంపెనీది అర్జినారిస్టా అనే ఒక ఆయుర్వేదిక్ టానిక్ ఉంటుంది. ఒక 4 టీ స్పూన్లు రోజు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఒక అరకప్పు గోరువెచ్చని నీటిలో కలిపి భోజనం, అంటే రాత్రిపూట భోజనం చేస్తాం కదా, పగలపూట కాకుండా భోజనం టైంలో రాత్రి భోజనం తర్వాత తీసుకోవాలి, అంటే భోజనం చేసిన తర్వాత తీసుకోవాలి. ఇది రోజుకి 4 టీ స్పూన్లు వాడాలి. ఇది మీరు ఎక్కడైనా సరే ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. ఇది ఎన్ని రోజులు చేయాలి? 1 నెల పాటు చేయాలి. ఇలా చేస్తే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో, ఎవరైతే ఆడవారు ఉన్నారో వారికి మానసికమైన శారీరకమైన శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ తగ్గుతుంది. చాలామందికి ఏంటంటే పీరియడ్స్ వల్ల రక్తహీనత కూడా చాలామంది కలుగుతుంటుంది, అది కూడా జరిగిపోతుంది. ఈ మూడిట్లో మీరు ఏదైనా చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా మీకు పరిహారాలు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.